రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా ప్రజల గురించి ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకులు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు. డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేయడం, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ సంజయ్ గారు చెప్పారు. డెఫినెట్గా ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉన్నాం. కూడా జనసేన పార్టీలో సంబంధించిన కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఒకటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా కులం మతాలు చూడలేదు. అందరినీ కలుపుకొని పోయి అందరితో బాగా సఖ్యంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉండబోతున్నాను కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒంగోలు వచ్చారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా ప్రశ్నిస్తా ఆయన మీడియా సమావేశంలో కూడా ప్రశ్నిస్తానని చెప్పడంతో ఒంగోలులో కూడా కొంత కలవరం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీ అంటేనే ప్రశ్నించే పార్టీ అని, ఏమి జరిగినా కూడా ప్రశ్నిస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పటం, అదేవిధంగా జనసేన పార్టీ ప్రస్తుతం కూటమిలో భాగస్వామ్యం అంటే అధికారంలో ఉండి ప్రశ్నిస్తానని, మరి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తా అని పదే చెప్పడంతో ఒంగోలు నియోజకవర్గంలో కూడా రాజకీయాలు, ప్రకాశం జిల్లా వేదికగా కూడా రాజకీయాలు కొంత హైప్ వచ్చినాయని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఆయన కలిసి మరి గ్రాండ్ వెల్కమ్ చెప్పారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మీడియాతో కూడా ఆయన పలు ఆసక్తికరమైనటువంటి సంభాషణలు కూడా చేయటం ఒంగోలులో కొంత జోష్ కనిపించిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలవటంతో మరి ఆయన ముఖంలో కూడా కొంత జోష్ వచ్చిందని, అయితే కార్యకర్తలందరూ కూడా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి దసరాకు ముందు ఒంగోలు రావడంతో మంచి ఊపు మీద ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అటొచ్చాడు అన్నట్టు అడుగు గురించి అన్న